Watch Kannappa on June 27th at your nearest theatres. మొదటిసారి గెలిచిన కేసినేని చిన్ని 1 ఇయర్ అయింది ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుని. సార్ 4 ప్రశ్నలు సార్. ఒకటి, 1 ఇయర్ అయిన సందర్భంగా మీరు ఏం చేశారు విజయవాడకి? నేను ప్రెస్ మీట్లో మొత్తం వివరించడం జరిగింది. నేను బుక్ కూడా ఇచ్చాను. షార్ట్గా బ్రీఫ్గా చెప్పండి. రైల్వేల్లో కానీ, నేషనల్ హైవేల్లో కానీ, కనకదుర్గమ్మ గుడి కానీ, ఆటోనగర్ సమస్యలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, అన్ని సమస్యల మీద, ఇండస్ట్రీస్లో కానీ అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి ఇవాళ విజయవాడ నగరం రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లో మళ్ళీ వైబ్రెంట్ విజయవాడ తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నాం. రాబోయే 4 ఏళ్ల సంగతి పక్కన పెడితే రాబోయే 1 ఇయర్ ఏం చేయబోతున్నారు? విజయవాడ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య, దీని ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం తీసుకురాబోతున్నాం. ఎక్కడెక్కడైతే రైల్వే లైన్లు పాస్ అవుతున్నాయో సుమారు 7 ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ తీసుకురాబోతున్నాం. అంతేకాకుండా నేషనల్ హైవేస్ మనం ఎక్కడైతే ఉందో వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవుతుంది, 6 లేన్ రోడ్డు హైదరాబాద్ రాబోతుంది, హైదరాబాద్ విజయవాడ, అందులో గొల్లపూడి వరకు తీసుకురావడం జరిగింది. మొన్నటిదాకా అయితే ఓఆర్ఆర్ వరకే ఆపుతానన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టగా ఓఆర్ఆర్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న నేషనల్ హైవే సమస్యలు మీరు చూస్తే నోవాటల్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్స్ కానీ, బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఈ సంవత్సరంలో పట్టాలెక్కి క్లియర్ అయిపోతున్నాయి. తప్పకుండా ఇట్లన్నిటికీ పరిష్కారం అయితే ఇవ్వబోతున్నాం. సమస్యల మీద ఇండస్ట్రీస్గా డిఫెన్స్ క్లస్టర్ రావాలని జగ్గపేట చాలా గట్టిగా ప్రయత్నించాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేశారు. అన్నింటికన్నా వీటితో తోడు మనం అందరం కూడా వాళ్ళ విజయవాడ నగరంలో ఉన్న సామాన్య ప్రజలని వాళ్ళ జీవన బాగోగులు బాగా ఉండాలని మేము కోరుకునేది. ఎగ్జిబిషన్ సొసైటీ ఒకటి రివైవ్ చేయబోతున్నాం. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి 100% ఎవ్రీ ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనే విధంగా అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారు అంటే ఎంటర్ప్రెనర్ అంటే కోట్లు సంపాదించాలనేది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా తన కుటుంబాన్ని వెళ్ళబుచ్చుకుంటా గ్రామీణ ప్రాంతాల్లో ఒక 30,000 వచ్చే విధంగా చేయబోయే ప్రణాళికలన్నీ కూడా రచించాం. వీటికి తోడు నా సొంత నిధులతో NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో అన్ని గ్రామాలకి దాదాపు ఇప్పుడు 82 గ్రామాలు ఇప్పటికి దత్తత తీసుకున్నాం. సుమారు ప్రతి గ్రామంలోనూ అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు, కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటా అక్కడ ఉన్న ప్రజలకి మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు P4 చెప్పారు. ఆ P4 విధానంలో ప్రజలకి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ముందుగా మెప్మా డాక్రా గ్రూపుల్ని, అంతేకాకుండా మనం యువత పెడదోరని పట్టున్నారు. వాళ్ళని జాబ్ మేళాలు పెట్టా, వాళ్ళకి జాబ్ మేళాలు మళ్ళీ నిరంతరం పెడతానే ఉన్నాం. మెడికల్ క్యాంపులు పెట్టాం, అది కూడా మళ్ళీ నిరంతరం పెడతానే ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళతో క్రీడా స్ఫూర్తిని పెంచితే వాళ్ళు టీవీల నుంచి దూరం వెళ్ళి, అంటే సోషల్ మీడియా, టీవీలు కాదు సారీ, ఫోన్లు సోషల్ మీడియా నుంచి దూరం వెళ్ళి వాళ్ళు మంచి ఇట్ల కింద డెవలప్ అవ్వాలి, యువత కింద డెవలప్ అయ్యి రేపు రాబోయే కాలంలో స్వర్ణాంధ్ర 2047 ఫలాలు కానీ, వికసిత భారత్ 2047 ఫలాలు కానీ అందుకోబోయే వాళ్ళు కాబట్టి చేయబోతున్నాం. డాక్రా గ్రూపులన్నింటినీ కూడా 16 డాక్రా మండల అధ్యక్షులను అందరినీ కూడా రేపు మధ్యాహ్నం మీటింగ్ పెట్టాం వాళ్ళ ఆఫీస్ బేరర్స్తో. వాళ్ళకి కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటే చాలామంది చేస్తున్నారు. మీరు చూస్తే మన దగ్గర సుమారు విజయవాడ నగరంలోనే 150,000 మంది డాక్టర్ మహిళలు ఉన్నారు. జిల్లాలో చూస్తే సుమారు 1,50,000 ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక క్రమబద్ధీకరణ అంటే వాళ్ళందరికీ కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఇచ్చే విధంగా కృషి అయిపోతున్నాం. ఎందుకంటే చాలామంది పచ్చళ్ళని, పొళ్ళని, లేకపోతే బట్టలని, చైర్లని, ఇటువంటి అన్నిటికీ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కనుక ఉంటే ప్యాకింగ్ కాడి నుంచి అన్నీ కూడా బాగుంటే వీటి ఉత్పత్తులకి ధరలు అధికంగా వస్తాయి, మార్కెటింగ్ బాగుంటుంది. కాబట్టి ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఇవాళ చెబితే కాదు, మీకు ఒక షీట్ ఇస్తాను. ఇవాళ విజయవాడ నగరంలో ఎవరూ చేయని విధంగా పాత ఎంపీలు అందరూ ఎవరికీ తీసిపోని విధంగా కొంతమంది బాగా చేశారు, నేను చేయలేదని కొంతమంది నిద్రపోయారు. వీళ్ళందరికీ ధీటుగా సమాధానం ఇచ్చి అందరికన్నా మిన్నగా చేయబోతున్నారు. ఇదే ప్రశ్న సార్. బేసిక్గా ఫస్ట్ టైం గెలిచారు, 1 ఇయర్ అయింది. అంటే బేసిక్గా రాజకీయ పరంగా మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదేమో. బేసిక్గా ఎంపీలు అంటే ఎట్లా ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి, ఢిల్లీలో ఉండాలి, ఫారెన్లో ఉండాలి. మీరు సంవత్సరం మొత్తం విజయవాడలో ఉన్నారు. ఏంటి దాని కలర్ రీజన్ ఏంటి? మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ఎంపీలకి పని పెడతానే ఉంటారు.
ఇవాళ నేను కాదు అందరు ఎంపీలు కూడా ఇవాళ కూటమి ఎంపీలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గాల్లో ఉండి సమస్యల మీద పోరాడుతున్నారు. కొంతమంది కేంద్ర మంత్రులు అవటం వల్ల ఒకళ్ళిద్దరు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ మిగతా ఎంపీలు అందరూ కూడా పాజిటివ్ మేనర్లో రాష్ట్రానికి ఏమి నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలి అనేది, అంతేకాకుండా ప్రజల సమస్యలు మీరు చూస్తే ఇవాళ మేము జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అధికారంలో ఒక భాగస్వామ్యం ఇచ్చారు. ఎంపీలని జిల్లా నియోజకవర్గ కమిటీలో వైస్ ప్రెసిడెంట్స్ చేశారు, ఎమ్మెల్యేలని జిల్లా దాంట్లో చైర్మన్ చేశారు, నియోజకవర్గ దాంట్లో చైర్మన్ చేశారు. కాబట్టి మాకు కూడా వచ్చింది కాబట్టి మాకు బోల్డని సమస్యలు ఉన్నాయి. ప్రతినిత్యం మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి సమస్యలు మాకు తెలుసు కాబట్టి వాటి మీద పోరాడదాం. ఇదివరకట ఎంపీలు ఏమో తెలియదు, కానీ ఢిల్లీలో ఉండేవాళ్ళు, గోల్ఫ్లో ఆడేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు నాకు తెలియదు, కానీ ఇప్పుడు మేమైతే క్రమశిక్షణ గల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎట్లా ఉంటారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటారో నిత్యం ప్రజల సమస్యల మీద ఉంటారు. ఆయన చూస్తే ఆయన జీవితం మా అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్. నిజంగా 75 సంవత్సరాల్లో వారు కష్టపడే కష్టం మేము దాంట్లో 10% కూడా పట్టలేకపోతామనే బాధ తప్ప కూడా వారిని ఆదర్శంగా తీసుకుని వారిలాగానే మేము ఎంపీలు అందరం ఉండబోతున్నాం. లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు దాకా విజయవాడలో ఏ ఎంపీకి లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంపీకి అభిమానులు ఉన్నారు, అది కూడా టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్యే కంటే కొన్ని నియోజకవర్గం ఎమ్మెల్యే కంటే ఎంపీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. రీజన్ ఏంటి? లేదు అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ ఒకే రకంగా ఉన్నారు. మీరు ఎట్లాంటి పొరపచ్చాలు ఆలోచించొద్దు. అది నిజంగా చూస్తే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు బోండమ్మ గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గంలో ఆయన చుట్టూ కూడా అందరూ కూడా అభిమానులు ఎక్కువే. అట్లాగే గజరామన్ రావు కానీ ఎవరైనా నేను వాళ్ళతో మమేకమే వెళ్తున్నాం కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉంటున్నాం కాబట్టి అందరు కార్యకర్తలు నాయకులు అందరం కూడా అభిమానులు ఉంటారు. సో ఇది ఇప్పుడు కాదు, రాబోయే 1 yearలో ఎలా వర్క్ చేస్తానో చూస్తూ ఉంటున్నారు. అలాగే ఈ 1 year పాటు చేసింది అయితే ఒక బుక్లెటే తయారు చేశామని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.